మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో పరకామణి కేసు చాలా చిన్నదని చెప్పడం, లక్షల కోట్లు దోచుకున్నటువంటి గజ దొంగ. నిజంగా పరకామణి కేసు అతని దృష్టిలో చిన్నదే. సాక్షాత్తు తమ్ముడు మళ్ళీ లైవ్లో ఉన్నారా? సాక్షాత్తు ఎవరైతే రవికుమార్ ఉన్నాడో ఆ పరకామణి కేసులో ముద్ద అయినటువంటి రవికుమారే చెప్పాడు. ఏమని? నేను చాలా పెద్ద తప్పు చేశా, మహా అపరాధం చేశా, ఆ తప్పుని ఎలాగా అని అతనంటే, దాని వెనకాతలు ఉన్నటువంటి పెద్ద మనుషులు చాలా చిన్న తప్పు, ఇది దేవుడి డబ్బులు దోచేయడం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో చాలా చిన్న తప్పు. అంటే ఇతనికి దేవుడి మీద ఎంత భక్తి ఉంది, దేవుడంటే ఎంత ప్రేమ ఉంది ఇవాళ తెలుస్తుంది. అదే దేవుడు డబ్బులు దొంగిలించిన వ్యక్తిని వెనకేసుకు రావడం అంటే, ఎందుకు వేసుకొస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దేవుడి దగ్గరికి వెళ్ళింది ఊరికే జనం కోసమే కానీ దేవుడి మీద ఉన్నటువంటి భక్తిభావంతో కాదని తెలియకే తెలిసిపోయింది. పరకామణి కేసులో ముద్దాయి అయినటువంటి రవికుమారు 90% ఆస్తులు సెటిల్మెంట్లో ఇచ్చానంటాడు. అది సిట్టు తెలుస్తుంది ఏ పెద్దలకు వెళ్ళింది. తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళిందా? ఆ సెటిల్మెంట్ ఎలా జరిగింది, ఆ సెటిల్మెంట్లో ఎవరెవరు ఎంత తీసుకున్నారు అంతా చెప్తారు. రవికుమారు నేను వ్యాపారంలో సంపాదించాను అంటాడు. వ్యాపారంలో సంపాదించిన వ్యక్తి దేవుడి సొమ్ము ఎక్కడైనా దొంగిలిస్తాడా? దేవుడికి కానుకలు వేసేది ఎవరో? డబ్బు సంపాదించుకున్న వాళ్ళు దేవుడి మీద భక్తితో ఎంతో కొంత ప్రసాదాలకో లేదా భోజనాలకో ఇంకోటో ఉపయోగపడిద్దని వేస్తాడు. అంటే ఈ రవికుమార్ దోచుకున్న ఆస్తి అంతా దేవుడిదే. దాన్ని సెటిల్మెంట్ చేసింది ఎవరు? తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు. ఇవాళ దేవుడి మీద ఎటువంటి గౌరవం లేకుండా వెంకటేశ్వర స్వామిని కూడా అవమానించే విధంగా జగన్మోహన్ రెడ్డి చాలా చిన్న తప్పు అని చెప్పడం మాత్రం ఇతను దేవుణ్ణి చాలా కించపరిచినట్టు. దొంగతనాల్లో అతి పెద్ద దొంగతనం ఏంటయ్యా అంటే భగవంతుడి సొమ్ము దొంగిలించడం. అంటే నువ్వు లక్షల కోట్లు దోచుకున్నావు, 43,000 కోట్లు ఈడీ జప్తు చేసింది కాబట్టి నీకు ఆ దొంగతనం చాలా చిన్నదిలాగా ఉంది. కానీ దేవుణ్ణి అభిమానించే, దేవుణ్ణి నమ్మే భక్తులు ప్రపంచంలోనే వెంకటేశ్వర స్వామి అంటే అందరూ కూడా ఆయన ఆశీస్సులు కావాలని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటే కుటుంబాలు చల్లగా ఉంటాయని, ప్రజలు చల్లగా ఉంటాయని రోజు లక్షలాది మంది భక్తులు ఆయన్ని దర్శించుకుంటారు. అలాంటి వెంకటేశ్వర స్వామి సొమ్ము దోచుకుంటే చాలా చిన్న తప్పు అంటది జగన్మోహన్ రెడ్డికి. ఇది వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా గ్రహించాలి. వెంకటేశ్వర స్వామి భక్తులే కాదు, ఒక హిందూ మతాన్ని అవమానించినట్టునే అయింది ఇది. ఇవాళ చిన్న తప్పు అనడం. ఇవాళ పరకామణి కేసులో సాక్షిగా ఉన్నటువంటి ఒకతను హత్యగావించబడ్డాడు. రేపు రవికుమార్ కూడా హత్య గావించబడచ్చు.
ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి ఉన్నది ఏంటంటే దోచుకోవడం, హత్యలు చేయించడం. సాక్షాత్తు సొంత బాబాయినే హత్య చేయించినటువంటి చరిత్ర. దాదాపు 7 సార్లు దాకా ప్రజల్లోంచి ఎన్నికయ్యి ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను, ఎమ్మెల్సీ గాను 3 సభలకి సభ్యుడైనటువంటి వివేకానంద రెడ్డిని హత్య చేయించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రవికుమారో లేకపోతే రవికుమార్ కేసులో ఉన్నటువంటి సాక్ష్యాలకు సంబంధించిన వాళ్ళని హత్య చేయించడం పెద్ద విషయం కాదు. ఇవాళ అసలు రవికుమార్ ఆస్తులు ఎవరు రాయించుకున్నారు, ఎంత రాయించుకున్నారు, ఇవన్నీ కూడా త్వరలో తేలుతుంది సిట్టు దర్యాప్తు ద్వారా. జగన్మోహన్ రెడ్డి ముందే ఉలికిపడి కూర్చొని చిన్న కేసు అనడం మాత్రం ప్రజలందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. మతి భ్రమించి మాట్లాడటమే కాకుండా సూపర్ 6ని సూపర్ స్టార్ లాగా ప్రజలకు అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా మాట్లాడటం, అలాగే భువనేశ్వరి గారిని ఏకవచనంగా మాట్లాడటం, అసలు ఎప్పుడూ రాజకీయాల్లో రానటువంటి వ్యక్తి. ఒక సిబిఎన్ సార్తో ఏ దేవాలయాలకో లేదా ఒక పండుగ కార్యక్రమాల్లోనూ సిబిఎన్ సార్ పక్కన కనిపించే భువనేశ్వరి గారిని కూడా ఏకవచనంతో మాట్లాడి ఆమెని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్. ఆమె భారతిరెడ్డి గారిలాగా నీతో పాటు నీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కాదు, వెనకాతలుండి భారతిరెడ్డి గారు మీ పార్టీలో మీ ప్రభుత్వంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యారని ప్రతి ఒక్కరికి తెలుసు, మీ పార్టీ వాళ్ళకి. భువనేశ్వరి గారు ఏ రోజు అవలా, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవలా, వాళ్ళ భర్త ముఖ్యమంత్రిగా 4 సార్లు ఉన్నప్పుడు అవలా, తన కుమారుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా అవలా. ఆమె ఒక రైతు పక్షపాతి. ఆమె హెరిటేజ్ కూడా రైతులకు సంబంధించినటువంటి వ్యాపారమే. అదే బ్రాహ్మణి స్టీల్ కాదు, లేకపోతే సిమెంట్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు. హెరిటేజ్ అనేది ఒక రైతులకు సంబంధించినటువంటి వ్యాపారం. దాన్ని గత 30 సంవత్సరాలుగా అభివృద్ధి చేసి ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చింది. అలాంటిది ఆమెను కూడా ఈ రాజకీయాల్లోకి లాగుతున్నాడు ఈ జగన్మోహన్. నువ్వు చూసావు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆ రోజు భువనేశ్వర్ గారు రోడ్డు మీదకి వస్తే ప్రజలు ఎలా బ్రహ్మరథం పట్టారో. ఆ కుటుంబానికి ఒక గౌరవం ఉంది, ఒక విలువలు ఉన్నాయి. ఆ కుటుంబం అంటే ప్రజలకి మేలు చేసే కుటుంబం కానీ ప్రజలకు హాని చేసే కుటుంబం కాదు, ప్రజలు బాగు కోరే కుటుంబం కానీ ప్రజల్ని నాశనం చేసే కుటుంబం కాదు నీలాగా. అరే నీకు సొంత బాబాయ్ లేడు, నీ పక్కన ఉన్నవాళ్ళు లేరు, నీ వెనకాతలు ఉన్నవాళ్ళు లేరు, ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా దూరం చేసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. అంటే నీ మనస్తత్వమే కరెక్ట్ కాదు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ పరకామణి కేసు చాలా చిన్నది అన్నదాన్ని
తెలుగు ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు ఇవాళ. అలాగే రవికుమార్ కూడా తాడేపల్లి నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్టే చదివేటన్నా. అతను తాడేపల్లి నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివి చెబుతున్నాడు ఈ మాటలన్నీ. తొందరలో ఈ పరకామణి కేసులో ఎవరెవరు ఉన్నారు వెనకాతలా? తాడేపల్లి పెద్దలు ఉన్నారా, లేదా తాడేపల్లి పెద్దలకు సంబంధించినటువంటి తిరుపతిలో ఉండే పెద్దలు ఉన్నారా, లేకపోతే కడపలో ఉన్న పెద్దలు ఉన్నారా? ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఈ రాష్ట్రంలో ఉంది కూటమి ప్రభుత్వం, దానికి సారథ్యం వహిస్తుంది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరు అవినీతి చేసినా తాట తీస్తాడు. అందులో ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించే వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి డబ్బులు దొంగతనం చేసిన వాళ్ళని అసలు వదలడు, ఆ దొంగతనం వెనకతలు ఉన్న వాళ్ళని అసలు వదలడు. కాబట్టి భక్తుల మనోభావాలు దెబ్బ కొట్టే విధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చాలా చిన్నది తప్పు అన్న వెంకటేశ్వర స్వామిని డబ్బులు దోచుకున్నటువంటి వ్యక్తిని చాలా చిన్న తప్పు అన్నావు. నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని ఆ వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే తమ్ముడు, ఎంతసేపు వచ్చింది బాబు? ఎంతసేపు వచ్చిందమ్మా? ఇంకొక విషయం తమ్ముడు, ఇంకోటి చెప్పచ్చా? పేరు నాని ఈ జిల్లా చెందినటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లా చెందినటువంటి వ్యక్తి. ఆయన రోజు ప్రెస్ ముందుకు వస్తున్నాడు. అసలు నువ్వు బుక్ చేసినటువంటి బియ్యం గురించి ఒకసారి చెప్పు. నువ్వేదో సత్యశీలులాగా పాపం నీ భార్య అమాయకురాలైనటువంటి జయసుధ గారి పేరు మీద ఆ గోడౌన్ పెట్టి నువ్వు బియ్యాన్ని బొక్కేసి నువ్వు సత్యశీలులాగా ప్రతిదానికి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని వ్యంగ్యంగా మాట్లాడడం, వ్యంగ్య పదాలతో మాట్లాడడం ఇవన్నీ మానుకో. నీకు ఎదుటి వ్యక్తిని విమర్శించే అర్హత నీకు లేదు. ఎందుకు లేదయ్యా అంటే నువ్వు డైరెక్ట్గా నువ్వు దొరికిపోయి డీడీ కట్టావు. డీడీ నువ్వు దొంగతనం చేసి నేను చేశానని డీడీ కట్టావు. నువ్వు కట్టి నువ్వేదో సత్యశీలులాగా మాట్లాడతావండి. నువ్వు పెట్టింది ఎవరు? నీ భార్య పేరు మీద ఆ కేసు, అది ఆ దొంగతనం చేయించి ఆ అమ్మాయికి ఏం సంబంధం లేకపోయినా అందుకే కూటమి ప్రభుత్వం ఆ మీద జయసుధ గారు జైలుకి వెళ్ళట్లా. నువ్వు ఆయన సేఫ్గా బయటకున్నావు. బయట ఉండి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.